ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ నెల అక్టోబర్ 9వ తేదీన గురువారం నాడు అట్ల తద్ది పండుగ వచ్చింది. మీ భర్త ఆయుష్ పెరగాలని, భర్త సంపద రెట్టింపు కావాలని ప్రతి ఇల్లాలు మనసారా కోరుకునే అతి పవిత్రమైన పండుగే ఈ అట్ల తద్ది పండుగ. పెళ్ళైన స్త్రీలు తమ భర్త ఆయుష్ కోసం, అలాగే పెళ్లి కాని ఆడపిల్లలు అందరూ మంచి భర్తను పొందాలని ఈ అట్ల తద్ది పండుగ రోజున గౌరీదేవిని పూజిస్తారు. గౌరీదేవి కటాక్షం లభించి మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని ఉండాలంటే అట్ల తద్ది రోజున ఏ నియమాలు పాటించాలి, గౌరీదేవిని ఎలా పూజించాలి, గోరింటాకు ఎప్పుడు పెట్టుకోవాలి, అట్లను వాయినంగా ఎలా సమర్పించాలి, ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. అక్టోబర్ 9వ తేదీన గురువారం నాడు అట్ల తద్ది వచ్చింది. పెళ్లి కాని ఆడపిల్లల నుంచి పెళ్ళైన ఆడవాళ్ళ వరకు అట్ల తద్ది పండుగను జరుపుకోవాలి. ఎవరైతే ఈ అట్ల తద్ది నోమును నోచుకుంటారో అలాంటి వారికి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. పెళ్లి కాని ఆడపిల్లలకు మంచి మనసున్న భర్త లభిస్తాడు. అలాగే పెళ్ళైన ఆడపిల్లలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి కలుగుతుంది. స్వయంగా ఆ పరమేశ్వరుడే పార్వతీదేవికి చెప్పిన నోము ఈ అట్ల తద్ది నోము. ఈ అట్ల తద్ది పండుగ రోజున ప్రతి ఒక్కరు గౌరీదేవిని పూజించాలి. గౌరీదేవి అంటే పార్వతీదేవిని పూజించాలి. అట్ల తద్ది నోమును నోచుకునేవారు ఒకరోజు ముందుగానే మీ 2 చేతులకు అలాగే కాళ్లకు గోరింటాకు పెట్టుకోండి. అక్టోబర్ 9వ తేదీన గురువారం నాడు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి అభ్యంగన స్నానం చేయాలి. తద్వారా జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. అభ్యంగన స్నానం చేయలేని వారు తలస్నానం చేయండి. ఇక ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు ముగ్గులు వేసుకోండి. తద్వారా లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది. అట్ల తద్ది పండుగ రోజున ఆడపిల్లలు ఉదయాన్నే భోజనం చేసేసి రోజంతా ఉపవాసం ఉండాలి. అట్ల తద్ది రోజున చేసే ఉపవాసానికి చాలా విశిష్టత ఉంటుంది. ఉదయం పూట ఆహారం తినేసి ఇక సాయంత్రం వరకు ఏమీ తినకుండా ఉపవాసం ఉండాలి. సాయంత్రం గౌరీదేవిని పూజించి చంద్రుడిని చూసి ఉపవాసం విరమించి ఆహారాన్ని తినాలి. కాబట్టి ఈ గురువారం రోజున పూజ చేసి ఆడపిల్లలందరూ తెల్లవారుజామునే అన్నం వండుకొని పొట్లకాయ కూర, గోంగూర పచ్చడి, అలాగే ముద్దపప్పుతో భోజనం చేయాలి. అలాగే పెరుగన్నం కూడా ఖచ్చితంగా తినాలి. ఉదయం 8 గంటల లోపు అన్నం తినేయండి. ఇక సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలి. కటిక ఉపవాసం ఉండనక్కర్లేదు. ఈ అట్ల తద్ది పండుగ రోజున సాయంత్రం సమయంలోనే గౌరీదేవిని పూజించాలి. ఉదయం పూజ గదిలో ఒక చిన్న దీపం వెలిగించి సాయంత్రం సమయంలో గౌరీ వ్రతాన్ని చేసుకోవాలి. ఉదయం దీపారాధన చేయకపోయినా పర్వాలేదు, కానీ సాయంత్రం సమయంలో మాత్రం ఖచ్చితంగా గౌరీదేవిని పూజించాలి. ఇక సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత అంటే 6 గంటల తర్వాత నుండి గౌరీదేవిని పూజించుకోవచ్చు. పూజ చేసి ఆడవారు సాయంత్రం కూడా తలస్నానం చేసి ఇంట్లో అట్ల తద్ది నోమును ప్రారంభించాలి. అట్ల తద్ది నోము చేసేవారు ముందుగా తులసి కోటను పూజించండి. తులసి కోటలో దీపాలు వెలిగించి ప్రదక్షిణాలు చేయండి. అలాగే మీ ఇంటి గుమ్మం ముందు కూడా తప్పనిసరిగా 2 దీపాలు వెలిగించండి. పూజ గదిలో పసుపు నీళ్లు చల్లి గౌరీ పూజను ప్రారంభించండి. గౌరీ పూజను ప్రారంభించే ముందు చేతికి కట్టుకునే తోరణాన్ని కూడా తయారు చేసుకోండి. అలాగే అక్షింతలను కూడా సిద్ధం చేసుకోండి. మీ పూజ గదిలో బియ్యం పిండితో ముగ్గు వేసి ముగ్గు పైన ఒక చెక్క పీఠాన్ని ఏర్పాటు చేయండి. పీఠం పైన ఎర్రటి వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రం పైన బియ్యం పోసి గౌరీదేవిని ప్రతిష్ఠించుకోండి. పసుపుతో గౌరీదేవిని తయారు చేసి పీఠం పైన ప్రతిష్ఠించుకోవాలి. గౌరీదేవిని పూజించాలి అంటే గణపతిని కూడా పూజించాలి. కాబట్టి పసుపు గణపతిని అలాగే పసుపు గౌరీదేవిని తయారు చేసుకోండి. కల్తీ లేని స్వచ్ఛమైన పసుపు తీసుకొని అందులో కొన్ని పాలు పోసి ఒక చిన్న ముద్దలాగా గణపతిని అలాగే గౌరీదేవిని తయారు చేసి పీఠం పైన ప్రతిష్ఠించుకోండి. పీఠం పైన పోసిన బియ్యం పైన 2 తమలపాకులను పెట్టి ఆ తమలపాకుల పైన గౌరీదేవిని అలాగే గణపతిని ప్రతిష్ఠించాలి. అలాగే చేతికి కట్టుకునే తోరాన్ని తయారు చేసి గౌరీదేవి పూజలో పెట్టుకోండి. పసుపు గణపతికి అలాగే గౌరీదేవికి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అందంగా అలంకరించి అక్షింతలు వేసి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా గౌరీదేవిని ప్రతిష్ఠించి దీపారాధన చేయాలి. విశేషంగా ఈ అట్ల తద్ది నాడు పిండి దీపాలు వెలిగించాలి. బియ్యం పిండితో 2 పిండి ప్రమిదలు తయారు చేసి గౌరీదేవి ఎదురుగా ఆవు నెయ్యితో పిండి దీపాలు వెలిగించాలి. పూజ చేసే ఆడవారు తప్పనిసరిగా కాలుకు పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకుని చేతులు నిండుగా మట్టి గాజులు ధరించి గౌరీదేవిని పూజించాలి. ఇక గౌరీదేవి పూజలో అమ్మవారికి నైవేద్యంగా 11 అట్లను పోసి గౌరీదేవికి నివేదించండి.
ఈ 11 అట్లతో పాటు మీకున్న స్తోమతను బట్టి అమ్మవారికి పాల తాలికలు, కుడుములు అలాగే పులిహోరను కూడా నివేదించవచ్చు. గౌరీదేవిని పూజిస్తూ ఓం ఉమాదేవియే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదవండి. ఈ విధంగా అమ్మవారిని పూజించి అట్ల తద్ది కథను చదవాలి. కథ చదవలేని వాళ్ళు అట్ల తద్ది కథను విన్నా సరిపోతుంది. ఈ విధంగా వ్రత కథను చదివి చివరిగా గౌరీదేవికి కర్పూర హారతిని సమర్పించండి. గౌరీదేవికి నమస్కారం చేసుకుని తలపైన అక్షింతలను వేసుకుని 5 ప్రదక్షిణాలు చేసి మీ పూజను ముగించుకోవచ్చు. ఇక చివరిగా పూజలో పెట్టిన తోరాన్ని తీసి వివాహమైన స్త్రీలు మీ భర్త చేత తోరాన్ని కట్టించుకోండి. అయితే వివాహం కాని ఆడపిల్లలు మీ తల్లి చేత తోరాన్ని కట్టించుకోండి. ఈ విధంగా గౌరీదేవిని పూజించి మీ ఇంటికి ముత్తైదువులను ఆహ్వానించండి. 11 మంది ముత్తైదువులను ఆహ్వానించి వారికి అట్లను వాయినంగా అందించాలి. 11 మంది ముత్తైదువుల అందుబాటులో లేకపోతే 3 లేదా 5 ముత్తైదువులను ఆహ్వానించండి. ఇంటికి వచ్చిన ముత్తైదువులను గౌరీదేవినిగా భావించి ముత్తైదువులకు కాలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి 11 అట్లు ఒక చిన్న బెల్లం ముక్క అలాగే తాంబూలంతో వాయినం ఇవ్వాలి. మీరు ముత్తైదువులకు వాయినం ఇచ్చేటప్పుడు అట్ల తద్ది 6 అట్లు, ముద్దపప్పు 3 అట్లు అంటూ ముత్తైదువులకు వాయినం ఇవ్వాలి. ముత్తైదు వాయినం అందించాక అక్షింతలు వేయించుకొని వారి ఆశీర్వాదాన్ని తీసుకోండి. ఇలా ముత్తైదువులకు వాయినం అందిస్తే గౌరీదేవి ఆశీర్వాదంతో సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు కలుగుతాయట. ఈ విధంగా సాయంత్రం సమయంలో గౌరీదేవిని పూజించి ముత్తైదువులకు అట్లను వాయినంగా అందించి చంద్రుడిని చూడాలి. చంద్రుడిని చూసి మీ మనసులో ఏదైనా కోరుకోండి. చంద్రుడిని చూసిన తర్వాతే స్త్రీలు ఉపవాసాన్ని విరమించాలి. పూజలో గౌరీదేవికి పెట్టిన అట్లను ప్రసాదంగా స్వీకరించాలి. పూజలో అమ్మవారికి పెట్టిన అట్లను నోము నోచుకున్న స్త్రీలు మాత్రమే తినాలి. ఈ అట్ల తద్ది నాడు ఆడపిల్లలు ఖచ్చితంగా 11 సార్లు ఉయ్యాల ఊగాలి. ఇక ఈ అట్ల తద్ది పండుగ నాడు ఉదయం ఎలాంటి వ్రతాలు చేయరు. కాబట్టి మీ దగ్గరలో ఉన్న ఏదైనా దేవాలయానికి వెళ్లి దేవాలయంలో ఉన్న రావి చెట్టు ప్రదక్షిణాలు చేయండి. మీ కుటుంబం మొత్తానికి అష్ట ఐశ్వర్యాలు కలిసి వస్తాయి. మరి ముఖ్యంగా ఈ అట్ల తద్ది పండుగ నాడు గోమాతకు ఆహారం తినిపిస్తే అఖండ రాజయోగం కలుగుతుంది. ఈ అట్ల తద్ది పండుగ నాడు ఎవరైతే గౌరీదేవిని పూజిస్తారో అలాంటి కన్యలకు త్వరగా వివాహం కుదురుతుంది. అలాగే వివాహిత మహిళలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి సిద్ధిస్తుంది. అలాగే కుజదోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. సంతానం లేని వారికి సంతానం ప్రాప్తి సిద్ధిస్తుంది. తరతరాలు తరగని ఐశ్వర్యం సిద్ధిస్తుంది. మన శాస్త్రాల ప్రకారం పార్వతీదేవి శివుడిని భర్తగా పొందాలని ఈ అట్ల తద్ది నోమును చేసిందట. కాబట్టి పార్వతీదేవి కోరినట్టుగానే మంచి మనసున్న పరమేశ్వరుడు భర్తగా లభించాడు. స్వయంగా పార్వతీదేవి తన చేతుల మీదుగా చేసిన వ్రతమే అట్ల తద్ది వ్రతం. కాబట్టి ఇంతటి శక్తివంతమైన వ్రతాన్ని ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చేసుకోండి. ఇక అట్ల తద్ది నాడు అట్లను వాయనంగా ఎందుకు ఇస్తారంటే మినుములు అంటే కుజుడికి చాలా ప్రీతికరమైనవి. కాబట్టి అట్ల తద్ది మినపప్పుతో అట్లు తయారు చేసి గౌరీదేవికి నివేదించడం ద్వారా కుజదోషాలన్నీ వెంటనే తొలగిపోయి వివాహం కాని వారికి వివాహ ప్రాప్తి, అలాగే వివాహమైన ఆడపిల్లలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తిస్తుందంట. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే